సామెతల గ్రంథము 24 అధ్యాయం 6 వచనం ప్రారంభ సామెతల గ్రంథము 24 అధ్యాయం 6 వచనం. వివేకము గల నాయకుడివై యుద్ధము చెయ్యుము. వివేకము గల నాయకుడివై యుద్ధము. ఈ నాయకుడికి ఉండవలసింది ఏమిటంటే వివేకము, బలము కాదు. ఈ నాయకుడికి ఉండవలసింది వివేకము, మంది కాదు, ధనము కాదు, పరపతి కాదు. ఏది కావాలండి? వివేకము కావాలి. వివేకముతో యుద్ధము చేయాలి. మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన బ్రతుకుని కట్టుకోవాలనుకున్నా ఖచ్చితముగా వివేకముతో యుద్ధము చేయాలి. యోబు యొక్క మాటలో నరుని యొక్క కాలము యుద్ధ కాలము అంటారు. నరుని యొక్క కాలం అంటే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అంటే మనము నివసిస్తున్నాం, బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. మనము బ్రతికే ప్రతిరోజు కూడా ఏంటండి? యుద్ధం. ప్రతిరోజు కూడా యుద్ధమే. యుద్ధ కాలమే మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ యుద్ధములో మనము సరైనటువంటి ఫలితము చూసే విధంగా యుద్ధం చేయాలి. సరైనటువంటి రిజల్ట్ చూసే విధంగా యుద్ధం చేయాలి. మాటలు సరైన ఫలితం చూసే విధంగా యుద్ధం చేయాలి. సరైన రిజల్ట్ చూసే విధంగా యుద్ధం చేయాలి. సాధారణమైనటువంటి యుద్ధాలు లేదా సాధారణమైనటువంటి పనితీరు మేబీ గొప్ప గొప్ప ఫలితాలను ఇవ్వకపోవచ్చు, మేబీ గొప్ప గొప్ప రిజల్ట్స్ ని ఇవ్వకపోవచ్చు. సాధించగలవలసినటువంటి రీతిలో సాధించడానికి పోరాటం చేయగలిగితే, యుద్ధము చేయగలిగితే మీ జీవితాన్ని మార్చగలిగే ఒక యుద్ధము జీవితాన్ని మార్చగలిగే యుద్ధము. క్రీస్తు పూర్వము 333 సంవత్సరాలు అంటే క్రీస్తు వారు పుట్టడానికి ముందు అలెగ్జాండర్ అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అలెగ్జాండర్ అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టడానికి అంటే కూడా ముందు 300 సంవత్సరాలు. అతడు కూడా సుమారుగా 30 సంవత్సరాలు బ్రతికాడు. ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ యొక్క స్టోరీ రాశారు. అలెగ్జాండర్ యొక్క విజయాల గురించి రాశారు. అలెగ్జాండర్ బ్రతుకున్నప్పుడు కాదు, అలెగ్జాండర్ జీవించినప్పుడు కాదు. అలెగ్జాండర్ చనిపోయిన 400 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అలెగ్జాండర్ అనే రాజు ఒకడు ఉండేవాడు. ఆ అలెగ్జాండరు గ్రీకు వీరుడు అని అతని పేరు. మాసిదోనియాకి అతడు చక్రవర్తిగా పనిచేసేవాడు. అతడిని ఇక తండ్రి ఫిలిప్ II వరకు చెప్పారు. ఫిలిప్ II అతని తండ్రి. అతనికి ఉన్నటువంటి అనేక మంది భార్యలలో ప్రధాన భార్య యొక్క కుమారుడు ఎవరంటే అలెగ్జాండర్ అని ఎప్పుడు చెప్పారండి? 400 సంవత్సరాలు. అది ప్రతి పదం వాడతారు, ప్రతి వాడు నమ్ముతారు. అది మధ్యలో కట్ చేసుకుంటే ప్రతి నమ్ముతారు. కానీ ఆయనతో ఉండి, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో నడిచి, ఆయన కార్యాలు చూసి, ఆయనతో ఆ రిలేషన్షిప్ పంచుకుని దగ్గరుండి చూసి రాసినటువంటి పుస్తకాన్ని నమ్మడానికే వీరికి ఏమవుతుందండి? మతి మతి సహకరించి. మీకు అర్థమవుతుంది? 400 సంవత్సరాల తర్వాత రాశారంటే వాడు పుట్టినప్పుడు లేడే. రాసిన వాడు అతను పుట్టినప్పుడు లేడు. కానీ దాన్ని నమ్ముతాం. అలెగ్జాండర్ అని ఇతని కాలము అతని కాలము ఒక కాలం కాదు. ఏది రాముడి కాలము వాల్మీకి కాలం ఒకటి కాదు. మొల్ల జీవించిన కాలం వేరు, రాముడు జీవించిన కాలం వేరు. కానీ దీన్ని నమ్ముతాం. దీన్ని నమ్మడానికి ప్రయాసపడుతూ ఉంటాం. వాల్మీకి రాశాడు. అసలు రాముడు ఉన్నటువంటి కాలంలో సమకాలికుడు కాదు. ఈ మధ్యన వాల్మీకి జన్మదిన వేడుకని
ఇతడు జీవించిన కాలము ఒకటి కాలం. కానీ దగ్గరుండి చూసి ఆయనతో అనుబంధాన్ని పంచుకుని ఆయన రిలేషన్షిప్ని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని, ఆయన పుట్టుకని, ఆయన శిశురికాన్ని అన్నిటినీ దగ్గరుండి చూసినటువంటి శిష్యులు రాసినటువంటిది మనం నమ్మడానికి ఓడిపోతాం. సత్యం తెలుసుకోవడం చేసుకో. పాయింట్ ఇది కాదు. పాయింట్లో పోతాం. ఏంటి పాయింట్? అలెగ్జాండర్ అనేటువంటి రాజు 333 సంవత్సరాలు పరిసియన్ అంటే ఒక దేశం మీద దండయాత్ర చేశారు. ఈ దండయాత్ర అతనికి విజయాన్ని ఇచ్చింది. ఆ రాజు పేరు డరియస్. ఏ రాజు పేరు? పర్షియన్ రాజు పేరు. ఈ పర్షియన్ దేశము ఇప్పుడు ఏ దేశంగా పిలువబడుతుందంటే ఇరాన్. 1963 మధ్యకాలంలో దేశ అధ్యక్షుడు ఆ పేరు నాకు ఇరాన్. ఈ పర్షియన్ దేశపు రాజు ఏం పేరు చెప్పానండి? డరియస్ III, మూడవ. ఇతని మీద యుద్ధం చేసి 333 సంవత్సరాలు అయితే ఆ యుద్ధము అలెగ్జాండర్ కంప్లీట్ అంత పేరు తీసుకురాలి. అంతేకాదు ఈ డర్సియా రాజు ఓడిపోయి కూడా పరారైపోయి అలెగ్జాండర్ నుంచి తప్పించుకుని మరి పరారైపోయినటువంటి వ్యక్తిగా ఉంటారు. ఆ తర్వాత ఈ డరియస్ అనేటువంటి రాజు ఏం పేరండి? డరియస్ అనేటువంటి రాజు అలెగ్జాండర్ని ఎలాగైనా కొట్టాలని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి యువకులను, బలాఢ్యులను, సూరులను, బలము కలిగిన వారిని, జ్ఞానము కలిగిన వారిని, యుక్తి కలిగిన వారిని, వివేకము కలిగిన వారిని ఏర్పరిచి 2.5 లక్షల సైనికుల బృందాన్ని తయారు చేశారు. ఎంతండి? 2.5 లక్షల. వీరు యుద్ధ వీరులు, జ్ఞానము కలిగిన వారు, వివేకము కలిగిన వారు, రథములు చాలా స్పీడ్గా నడపగలరు, ఏనుగుల్ని బాగా యుద్ధంలో వాడగలరు. వీరికి లేనటువంటి నైపుణ్యత అంటూ ఏదీ లేదు. ఆయుధాలన్నింటినీ కూడా చాలా చక్కగా వినియోగించగలరు. ఇదంతా దేనికోసం అంటే దెబ్బతిన్నట్లే అంటారు చూడండి. అలాగా అలెగ్జాండర్ మీద పగ తీర్చుకోవాలి. అలెగ్జాండర్ని ఎలాగైనా ఓడించాలి అని 337 అంటే ఎన్ని సంవత్సరాలండి? 333 నుంచి 337 అంటే క్రీస్తు పూర్వం ఎలా వెనక నుంచి ముందుకు వస్తుంది అంటే ముందు నుంచి వెళ్తారు కదా. క్రీస్తు పూర్వం అలా వస్తుంది. క్రీస్తు సెకండ్ తర్వాత 1, 2, 3, 2025, 2026, 2027 అలా వెళ్తాం. క్రీస్తు పూర్వం వెళ్ళేటప్పటికి తగ్గించుకుంటాం. 337, 330, 300, 150, 100, 50, ఒకటికి వచ్చినప్పుడు ఎవరు పుట్టారు? పుట్టారు. 2 సంవత్సరాల కాలంలో ఈ డరియస్ III అనేటువంటి రాజు ఏం చేశాడంటే సైన్యము సిద్ధపరిచి అలెగ్జాండర్ మీద యుద్ధాన్ని ప్రకటన చేశాను. అనేది నేను యుద్ధానికి వస్తున్నాను సమాన్ అని చెప్పి రాజు అలెగ్జాండర్కి సవాలు ఇస్తారు. గౌగమేళ అనేటువంటి ప్రాంతాన్ని యుద్ధ భూమిగా సెలెక్ట్ చేశాడు. ఏం పేరండి? గౌగమేళ. గౌగమేళ అనేది ఒక ప్రాంతం పేరు, ఒక మైదానం పేరు. ఈ మైదానంలో నేను యుద్ధం చేసుకుందాం అని చెప్పి డరియస్ రాజు వర్తమానం సహోదరి ఈ గౌగమేళ యుద్ధం అని దీనికి ప్రపంచ చరిత్రను మార్చివేసినటువంటి ప్రపంచం యొక్క చరిత్రను మార్చినటువంటి. ఎందుకని ఇంత ప్రాముఖ్యం చెప్తున్నానంటే ఇది ప్రపంచ చరిత్రను మార్చినటువంటి యుద్ధం. ఈ గౌగమేళ అనేటువంటి ప్రాంతంలో
యుద్ధం జరగవలసి ఉంది. ఈ డరియస్ రాజు అనౌన్స్ చేశాడు. అలెగ్జాండర్ దగ్గర చూస్తే కేవలం 47,000 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. ఈయన దగ్గర చూస్తే 2,50,50 మంది సైన్యం ఉన్నారు. ఈ డరియస్ రాజు యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈసారి అలెగ్జాండర్ ఖచ్చితంగా ఏమైపోతాడంటే ఓడిపోతాడు. ఎటు నుంచి చుట్టడం అంటే చుట్టుముట్టేసిన, ఎటు నుంచి వారిని వేసుకుంటా వెళ్ళిపోయినా 47,000 మందిని కొట్టడం పెద్ద విషయం. 47,000 మందిని కొట్టడం పెద్ద. ఈ గోగమేళ అనేటువంటి ఈ యొక్క మైదానము సమతలంగా ఉంటుంది. సమతలంగా అంటే ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా, నేను ప్రతి మాత్రం సమతలంగా ఉంటాం. గుర్తు సమతలంగా ఉంటాం. ఈ సమతలమైనటువంటి ఈ మైదానంలో ఈ డరియస్ అనే రాజు యొక్క ఉద్దేశం ఏమిటంటే, డైరెక్ట్ అటాక్ చేసి అలెగ్జాండర్ యొక్క సైన్యాన్ని లేపేయడం. ఇది డరియస్ రాజు యొక్క పర్షియన్ రాజు యొక్క ఉద్దేశం. యుద్ధ దినం వచ్చింది. అలెగ్జాండర్ 47,000 మందితో యుద్ధరంగంలోకి వచ్చాడు. ఈ సమతలమైన భూమి అతడికి అడ్వాంటేజ్ ఏంటంటే అవకాశంగా మార్చుకున్నాయి. ఇప్పుడు ఈ డరియస్ ఏం చూస్తాడంటే, ఎదురుగా ఉన్నటువంటి సైన్యాన్ని మాత్రమే చూస్తాడు. సమతలమైన భూమిలో ఎదురుగుండా వస్తున్నటువంటి సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ అలెగ్జాండర్ యుక్తిగా వివేకముతో నడుచుకున్నాడు. ఎదుర్కొన్నటువంటి సైన్యమును రెండు భాగాలుగా చేసేసాడు. ఒక సైన్యమును రాజు కనబడకుండా ఆ మైదానమునకు దూరంగా ఉండమన్నాడు. ఏ రాజుకి? పర్షియన్ రాజుకి, డరియస్ అనేటువంటి రాజుకి కనబడకుండా దూరంగా ఉండమన్నాడు. ఒక సైన్యమును ఆ రాజుకి ఎదురుగుండా వెళ్ళమన్నాడు. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇది డరియస్ ఉన్న సైన్యాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసేసాడు. ఈ అలెగ్జాండర్ అనేటువంటి ఈయన ఈ సైన్యాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసేసాడు. ఇక్కడ క్యాంప్ అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరు? అలెగ్జాండర్ యొక్క మనుషులు, సైన్యం ఇక్కడ ఉండి ఉంటే, ఇక్కడికి వచ్చి క్యాంప్ అంటే వారు ఉండే స్థలం. ఇప్పుడు రెండు భాగాలుగా చేసేసాడు. ఒక భాగాన్ని అసలు కనబడకుండా పక్కన పెట్టాడు, ఒక భాగాన్ని ఎదురుకుండా పెట్టాడు. అర్థమవుతుంది? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ప్రపంచ చరిత్ర. ఈ విదేశం ప్రపంచ చరిత్ర. ఇంకో మాట కూడా చెప్తాను. ఈ డరియస్ ఏం చేస్తున్నట్టు ఎదురుగున్నటువంటి సైన్యాన్ని ఎదుర్కోవడానికి సైన్యాన్ని పరిస్థితున్నప్పుడు ఇందులో ఒక గ్రూప్ని రెండుగా చేశాడని చెప్పాను కదా. ఒక గ్రూప్ని ఏం చేశాడంటే, ఆ రాజు ఎదురుగున్నటువంటి సైన్యాన్ని ఏం చేయమన్నాడంటే వెనుదిరిగి పారిపోమని. ఈ అలెగ్జాండర్ చెప్పినట్టుగానే రాజు ఎదురుగున్నటువంటి సైన్యం ఏం చేసిందంటే వెనుదిరిగి పారిపోవడం మొదలైంది. ఈ డరియస్ ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి 2,50,50 మంది సైన్యాన్ని ఏం చేశాడంటే, వారి సైన్యం పారిపోతున్నారా, పరిగెత్తుకుని తరిమి వారిని పట్టుకుంటారా. ఇక వీళ్ళిక రాజుగారు సలహా లేదా రాజుగారు ఎప్పుడైతే ఆర్డర్ జారీ చేశారో, ఈ సైన్యం అంతా ఏం చేసిందంటే ఈ పారిపోతున్నటువంటి సైన్యాన్ని పట్టుకోవడానికి పరిగెడుతుంది. ఇప్పుడు రాజు దగ్గర ఎవరు లేరండి? రాజు ఒంటరి అయిపోయాడు. రాజు చుట్టూ ఒక్క సైనికుడు కూడా లేడు. అదే సమయంలో రెండో భాగ సైన్యం ఏమైందంటే రాజు చచ్చిపోతే ఓడిపోయిన చూస్తా. 2,50,50 మంది ఉన్నా, 2,50,000 మంది ఉన్నా, 10 లక్షల మంది ఉన్నా, రాజు అనేవాడు హతమార్చబడితే సైన్యం ఏమైపోయినట్టండి? ఓడిపోయి. ఈ సహోదరుడు ఆ సహోదరి డరియస్ రాజు చచ్చిపోయాడు. అప్పటి వరకు అలెగ్జాండర్ ఈ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అయ్యాడు. ఇదే నేను ఇందాక చెప్పాలంటే, అలెగ్జాండర్ ఏమయ్యాడండి? ద గ్రేట్ అయ్యాడు. ఆసియాలోనికి ప్రవేశించడానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఆసియా అంతటికి అదే ద్వారం, పర్షియన్ దేశమే ద్వారం. ఆసియాలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పర్షియన్ రాజును ఓడిస్తేనే కానీ ఆసియాలోకి అలెగ్జాండర్ ఎంటర్ అవ్వలేదు. కాబట్టి అద్దుగోలుగా ఉన్నటువంటి ఆ పర్షియన్ రాజుని జయించాడు. ఆసియా అంతటిని కూడా దున్నుకుంటూ యుద్ధము చేసి జయించుకుంటూ వచ్చి ప్రపంచ విజేతగా నిలిచాడు అలెగ్జాండర్. ఈ యుద్ధము తర్వాత అతనికి
పేరేం మార్చబడిందండి? అలెగ్జాండర్. అంటే జీవితాన్ని మార్చగలిగే యుద్ధం అలెగ్జాండర్ చేశారు. జీవితాన్ని మార్చగలిగే యుద్ధం ఎవరు చేశారండి? అలెగ్జాండర్ చేశారు. తన యొక్క గ్రేట్నెస్ ని స్థిరపరుచుకునే యుద్ధం చేశారు. సహోదరి నాకు టీంలో ఒక టీం ఉంటాను. అతని భావజాలాలు వేరే ఉంటారు. రామ్ గోపాల్ వర్మ మీకు తెలిసే ఉంటారు కదా, పరిచయం లేకపోయినా చెప్పేస్తాను. వినే ఉంటారు అతని మాట తీరు, అతని యొక్క ఆలోచన, అతని పద్ధతి ఇంచుమించు ఆ రామ్ గోపాల్ వర్మకి తొమ్మిది ఎట్లా ఉంటుంది అయితే నాకు ఆ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. అన్ని ఇలా ఉంటాయి. దేవుడి దాన్ని ఎందుకంటే దేవుడు లేడని చెప్తాడు. దేవుడు నాస్తికుడిగా ఉంటాడు. పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా అంగీకరిస్తాడు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నామని చెప్తుంటాడు. అప్పుడు విశాఖపట్నం పోర్ట్ లో ఉన్నతమైనటువంటి అతడితో నాకు పరిచయం కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు, కేవలము. కాకపోతే నన్ను గమనిస్తున్నాడు, నన్ను నా తీరు గమనిస్తున్నాడు, నా యొక్క ప్రవర్తన గమనిస్తున్నాడు, నా విధానం గమనిస్తున్నాడు. అయితే ఇందుకు మాట చెప్తున్నానంటే అతను నా నెంబర్ తీసుకున్నప్పుడు, నా ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు నా పేరు సత్యానంద్ గ్రేట్ అని అది నాకు తెలియదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేరు ఎందుకని అని నాకు కొన్ని గుణగణాలన్నింటినీ చెప్తాను. అతనికి మనుషుడు అనేవాడు ఒక పట్ట అన్నట్టు. అతనికి నచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారంట. ఆ తక్కువలో నేను ప్రథమమైనటువంటి స్థానంలో ఉంటాను. ఎందుకని నా జీవిత విధానం అతను అని ఆ పేరు పక్కన చెప్తాను. యాక్చువల్లీ అతన్ని స్క్రీన్ కట్టినట్టు వస్తుంది, నా ఓడికి చెప్పామనుకున్నాను అని అడుగుదాం అనుకున్నాను. మరి బాగోదేమో, ఇది గొప్ప వెళ్ళిపోతున్నట్టు ఉంటుందేమో అని చెప్పి అడగలేదు. హల్లెలూయ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భం ద గ్రేట్ అనేటువంటి పేరు సంపాదించడానికి అలెగ్జాండర్ చెయ్యవలసిన యుద్ధం చేశాడు. గర్భములో ఉన్నప్పుడు యాకోబు యుద్ధం చేశాడు. ఇదే శాశ్వత్వము పొంది కూడా మడమ పట్టుకుని యాసావైక మడం పట్టుకుని వెనక్కి లాగేసి నేను ముందుకు వచ్చేద్దాం అనుకున్నాను. పెనుగులాగాడు, భరించలేకపోయింది తల్లి. ఆ గర్భంలో జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క శ్వాస వినలేక చలించిపోయింది. ఏడు దగ్గరకు వచ్చి ఏడు చేసింది, బాబా ఏటి గొడవేటి నాడు యుద్ధం ఏంటి లోపల అని అడిగేసి అక్కడ కూడా అతడు సాధించలేకపోయాడు. తర్వాత జ్యేష్ఠత్వం కోసం పోరాటం చేశాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదం కోసం పోరాటం చేశాడు. మామ దగ్గర ఆస్తి కోసము పోరాటం చేశాడు. ఇదేది కూడా అతను బ్రతికినేది కానీ చేయవలసినటువంటి యుద్ధం ఒకటి చేశాడో, దేవునితో యుద్ధము అంటున్నాడు. గర్భంలో యుద్ధం చేశాడు, అది అంత తృప్తినివ్వలేదు. అంతటికి అంత పేరు తీసుకురా. జ్యేష్ఠత్వం కోసము యుద్ధం చేశాడు, మోసగాడైన ముద్ర వేసుకున్నాడు, దొంగ అయినటువంటి ముద్ర వేసుకున్నాడు, తిట్టించుకున్నాడు, అవమానించబడ్డాడు, పారిపోయాడు. మామ దగ్గరకు వచ్చాడు, ఆస్తి కోసం యుద్ధం చేశాడు, అది కూడా అతనికి అంత పేరు ప్రఖ్యాతలు తీసుకురాడు. ఆ దూత అంటది, నువ్వు మనుషులను దేవుడును జయించవంటాడు. మనుషులను దేవునితోనూ మనుషులతోనూ, ఇది మనుషులతో కూడా ఏం చేసేటండి? పోరాటం చేసేదట. ఇక్కడిగా దేవునితో పోరాటం చేసేదట. క్రీస్తుదా యాకోబు అనేటువంటి పేరు తీసివేయబడి ఇశ్రాయేలు అనే పేరు వచ్చింది. చెయ్యవలసిన యుద్ధము చేస్తేనే గాని నీలోకి ఏం రాదండి. గుర్తింపు, తగినటువంటి పేరు ప్రఖ్యాతలు మీకు. ఏదో లేసాము, ఏదో సాగిపోతుంది, ఏదో ఇది
సాధారణమైనటువంటి సాధారణమైన వ్యక్తులు అలాగే బ్రతుకుతారు. ఇంకా మీకు కోపం వచ్చి తెప్పించి మాట చెప్పిన కుక్కలు పందులు కూడా అట్టనే బతుకుతాయి. కుక్కలు పందులు కూడా అట్టనే బతుకుతాయి. ఆవులు గేదెలు కూడా అట్టనే బతుకుతాయి. కోపం తెప్పించుకుంది కాబట్టి నేను హల్లెలూయా. ఆ, ప్రేక్షకులు కూడా అలాగే వ్యక్తులు జీవితం అనేకమైన వస్తూ ఉంటాయి. కానీ మనం అనేకమైనటువంటి యుద్ధము చేయడానికి ఆ యుద్ధము చేసి జయించడానికి అది ఎలాంటి పరిస్థితి అయినా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? అలెగ్జాండర్ లాగా ఆ భోగమేళ మైదానానికి వెళ్ళాలండి, లేకపోతే యోకోబులాగా ఇవన్నీ యుద్ధాలు చేయాలండి? ఎవరైతే అంటున్నాడు భూమి మీద నరుని యొక్క కాలము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని నువ్వు ఏం చేయాలంటే యుద్ధముతో వివేకముతో జయించాలి. వివేకము లేకపోవడం వల్ల నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. వివేకము లేకపోవడం వల్ల నీ పిల్లలు నువ్వు సరిగ్గా పెంచుకోలేవు. వివేకము లేకపోవడం వల్ల నీ ఉద్యోగంలో సరైనటువంటి ఎదుగుదల ఉండదు. వివేకము లేకపోవడం వల్ల నీ వ్యాపారంలో సరైనటువంటి అభివృద్ధి ఉండదు. వివేకము లేకపోవడం వలన వివేకము వివేకముతో వ్యాపారం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ నుంచి భారతదేశాన్ని సంస్కృతి స్థాయి కలిగిస్తారు. చూడండి, వీరుపై ఐఫోన్ తిరస్కరించారు. యాపిల్ సంస్థని ఎవరండి అతని పేరు? స్టీవ్ జాబ్స్. అంబానీ. ఎవరు అంబానీ అన్నారు? స్టీవ్ జాబ్స్. ఈ వ్యక్తి ఏం చేశాడండి, అనేక సార్లు అదే కంపెనీలో ఉద్యోగం చేసి తిరస్కరించబడ్డారు. సస్పెండ్ అయిపోయాడు, డిపార్ చేస్తారు, తీసేశారు. కానీ ఇన్నోవేటివ్ అలా ఆలోచన విధానాన్ని, ఆలోచన సరళని వదునుగా పెట్టుబడిగా పెట్టి వదును చేసి వివేకముతో యుద్ధం చేసి ఆ యాపిల్ కంపెనీని యాపిల్ కంపెనీకి అతడు వాటర్ అయిపోయాడు. ఇప్పటికీ ఈ రోజు ఐఫోన్ కొట్టగలిగే ఐఫోన్ ని లేదా యాపిల్ ల్యాప్టాప్ ని, ఏం ల్యాప్టాప్ కావాలంటే యాపిల్ ల్యాప్టాప్ కావాలంటే అదేం తక్కువ ఉంటుంది. 2.5 లక్షలు 3 లక్షలు. ఐఫోన్ తక్కువ ఉంటుందా? వాళ్ళ మామూలు ఫోన్ ఇచ్చి నచ్చలేదు, ఐఫోన్ పట్టుకెళ్తానన్నాడు. అక్కడికి వాళ్ళ పాపం త్యాగం చేసేసిన ఫోన్. ఇప్పుడు మేము ప్రో మ్యాక్స్ ఫస్ట్ సిరీస్ వచ్చింది, 17 సిరీస్ వస్తే దానికి ఎక్కువ రిలీజ్ చేసినట్టు ఆర్డర్ పెట్టాను. అది డెలివరీ ఇవ్వలేదు. అంత ఆవిడ ప్రామిస్ చేశాను, ఒక 6 రోజులు వచ్చేస్తుంది మీకు అయిపోయింది, 6 రోజులు చూడండి. వీడి వచ్చిన తర్వాత అది కూడా లాగేసుకుంటాడు చేస్తాను. పాపం ఇచ్చేది గొప్ప. అంత డిమాండ్ దేనికి? యుద్ధములో జీవితాన్ని గెలవగలిగే యుద్ధము తను ఈ బ్రతకంలో మార్పు రావాలంటే అలాంటి యుద్ధం అవుతున్నాము. ఈ జీవితాల్లో ఒక మార్పు రావాలంటే అలాంటి యుద్ధం అవుతుంది. నీ పిల్లల యొక్క భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి మార్పు రావాలంటే అలాంటి యుద్ధం ఒకటి. సింహాన్ని కొట్టేశాడు ఒంటి చేత్తో, ఎలుగు బంటిని కూడా కొట్టేశాడు. ఎలుగు బంటిని కూడా ఒంటి చేత్తో కొట్టేశాడు. ఒంటి చేతి అంటే ఎవరు లేకుండా అతడు ఒక్కడే. ఏనండి, సింహాన్ని కొట్టేశాడు, ఎలుగు వంటిని కూడా కొట్టేశాడు. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడునైన నేను
సింహమును ఎలుగు వంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డమ పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని ఈ దాసుడునైన నేను ఆ సింహమును ఎలుగు వంటిని చంపి తినే ఈ మొదల దేవుని సైన్యములను పరిష్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకని వలె అదేనో. సింహము చంపినప్పుడు దావీదుకి ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాలేదు. తన డబ్బా తనే కొట్టుకుంటున్నాడు. ఎక్కడ? సౌలు దగ్గర. ఎవరి డబ్బా? దావీదు డబ్బా దావీదే కొట్టుకుంటున్నాడు. అంటే సింహాన్ని చంపినటువంటి అనుభవము అతనికి పేరు ప్రఖ్యాతలు ఏమి తీసుకురాలేదు. అరే దావీదు సింహాన్ని చంపేశాడంటరా, అసలు దావీదు అంత మనగాడు లేడు, ఓహో ఆహా అనేటువంటి పేరు ప్రఖ్యాతలు దావీదుకి రాలా. అరే దావీదు ఎలుగు వంటిని చంపేశాడంట, దావీదంత గొప్పవాడు, దావీదంత బలమైన వాడు, దావీదంత మనగాడు ఎవడు లేడురా, ఓహో ఆహా అని అమ్మలెక్కల పాటలు పాడారు కదా, అలా పాటలు పాడేటటువంటి ఎవరు లేరు. వచ్చి గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుందంట. పట్టుకుని వెళ్ళిపోతుంటుంటే దాని వెనకాల పరిగెట్టాడంట. ఎవరండి? పట్టుకుని వెళ్ళిపోయేది ఇలా టింగ్ రంగలాగా పేరంటాలమ్మలాగా వెళ్తుందా? ఎలాగెళ్తుందండి? ఎంత నచ్చి 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 వస్తుందో దొరకగానే స్పీడ్లో పరిగెత్తాడు. అంత స్పీడ్లో పరిగెట్టే సింహాన్ని పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అర్థమవుతుందా? నచ్చి నచ్చి వస్తుంది జరుగుతుంది. దొరకగానే కుర్రుమని పారిపోయి ఈ కుర్రుమని పారిపోయే సింహాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల అవుతుందా? దావీదు వల్ల. దావీదు దాన్ని పరిగెట్టి దాన్ని పట్టుకున్నా. దాని నోటి నుండి గొర్రె పిల్లను విడిపించాడు. ఎప్పుడైతే గొర్రె పిల్లను విడిపించాడో సింహానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అదేమైందంట? ఇతడి మీద తిరగబడిందంట. దాన్ని కాదురా నిన్ను చంపేస్తా, గొర్రె పిల్లని కాదు నిన్ను మింగేస్తా, నేను ఏదో చిన్న ఆహారం కోసం వస్తే నాకు పెద్ద ఆహారంగా నువ్వు దొరికావు, కమాన్ అని చెప్పి ఈ సింహం ఏం చేసిందంటే దావీదు మీద దవడ పట్టుకుని లాగేసేది. చెప్పలు కొట్టుకుంటా హల్లెలూయా. దవడ పట్టుకుని రెండుగా తీసుకెళ్ళి ఎలుగు బంటిని కూడా ఎలుగు బంటి కూడా మనగాడని గొలియోతు యొక్క ఆహార్యము గాని అతడు కలిగినటువంటి ఆయుధాల గురించి కానీ అదే అధ్యాయంలో రాయబడి ఉంటాయి. మీ అందరికీ తెలుసు అతడు ఎన్ని మూరలు ఉన్నాడో. 17వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథము. అమ్మా 6 మూరల జానడు. మూరలు అంటే 6 మూరల. అలాగే అతని యొక్క ఆభరణాలు చూడండి, అతను పట్టుకున్నటువంటి జాలు చూడండి, వీటి చూడండి, అతను పట్టుకున్న చూడండి. ఈ మోయడానికి మళ్ళీ ఒకడు అతను కూడా ఒకడు ఉంటాడు. ఎందుకంటే అంత బరువైనది, అంత బరువు. అంతేకాదు శరీరం అంతా కూడా ఆ కవచముతో గొలియాతు ఎంత గొప్ప గాంభీర్యత కలిగినటువంటి వ్యక్తి గొలియాతు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి మధ్య యుద్ధం జరుగుతాం. ఇప్పుడు పాయింట్లో ఈ గొలియాతు గురించి మీకు అందరూ చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా చెప్పారు కదా. అప్పుడప్పుడు మాట్లాడుతూ పాస్టర్లు కూడా అవకాశం ఇచ్చిన కల్లా వాయించేస్తారు కదా, వాయించేస్తారు లేదా? ఇప్పుడు అసలు ఏంటి కథ ఏంటి? ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి మధ్య యుద్ధం జరుగుతాం, హోరావరి యుద్ధం జరుగుతాం. ఈ హోరావరి యుద్ధంలో ఫిలిష్తీయులు పై చేయగొంది. ఎలాగుందండి? పై చేయగొంది. ఇశ్రాయేలీయులు
యుద్ధములో వీక్ అంటే బలహీనులుగా కనబడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గొలియాత్ అనేటువంటి వ్యక్తి వచ్చి ఒక ఆప్షన్ పెట్టారు. ఏంటి ఆప్షను? ఒరే, నేను ఇజ్రాయేల్ యొక్క సైన్యం నేను తిరస్కరిస్తున్నా. ఐ డోంట్ మైండ్. ఇజ్రాయేల్ యొక్క సైన్యము నా దృష్టికి సైన్యము కాదు. ఐ డోంట్ మైండ్. నేను దానిని లెక్క చేయను. ఆ మాట కూడా అక్కడ రాయబడి. నేను ఈ దినమున ఇజ్రాయేల్ యొక్క సైన్యమును రిజెక్ట్ చేస్తాను. బికాస్ ఇజ్రాయేల్ సైన్యమునకు నా ఎదుట నిలబడే అర్హత గాని, యోగ్యత గాని, అంత దమ్ము గాని, అంత సత్తా గాని, అంత సామర్థ్యము గాని వారికి లేదు. కాబట్టి ఆమె రిజెక్టింగ్. ఏంటండి? రిజెక్ట్ చేస్తున్నా, తిరస్కరిస్తున్నా. బట్ అనదర్ కండిషన్ ఏంటంటే, దాన్ని కొట్టడానికి ఒక్క నిలబడండి సార్. అని కొట్టడానికి ఒక్క నిలబడండి. ఇది ద కండిషన్. వాడు నన్ను కొట్టేస్తే అందరం మీకు ఏమైపోతాం? వాడు నన్ను కొట్టలేకపోతే మీరందరూ మాకు చాలా ఇంపార్టెంట్. కదా అక్కడే అర్థం దొరుకుతుంది. కదా అక్కడే అర్థం దొరుకుతుంది. ఈ పుడింగ్ మన వస్తాడా వచ్చి, నేను ఇజ్రాయేల్ సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను, ఐఎమ్ రిజెక్టింగ్, ఐ డోంట్ మైండ్, మీరు నా ముందు నిలవడానికి వీలు లేదు, మీలో ఒకటి రండి రా అన్నాడు. వీడి మాటని ఉండకపోతే ఫిలిస్తీన్లు గెలిచేవారు. వీడి మాటని ఉండకపోతే ఫిలిస్తీన్లు గెలిచి ఉండేవారు. ఎందుకని? అప్పటికే ఇజ్రాయేలీలు పారిపోతా ఉన్నారు, భయముతో పారిపోతా ఉన్నారు, ధైర్యం లేక పారిపోతా ఉన్నారు. అంటే అక్కడ ఏంటి అర్థము? ఫిలిస్తీన్ల యొక్క చెయ్యి పై చేయిగా ఉంది. ఖచ్చితంగా ఫిలిస్తీన్లు గెలుస్తారు. అందులో ఏ సందేహంలో ఖచ్చితంగా ఫిలిస్తీన్లు గెలుస్తారు. సహోదరుడు, ఈ పాయింట్ దావీదుకు కలిసి వచ్చినటువంటి అంశం. నీ శత్రువులో ఉన్నటువంటి అంశము నీకు కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. అది ఎంత భయంకరమైనదైనా, ఎంత గంభీరమైనదైనా, నీకు వచ్చినటువంటి శ్రమ, నీకు వచ్చినటువంటి శోధన, నీకు వచ్చిన కష్టము, ఇరుకు, వేదన ఏదైనా సరే, అందులో నీకు కలిసి వచ్చే అంశం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఓ కుంగిపోక, ఓ ఏడ్చేమాక, ఓ నాకే దేశం మీద, భూమి మీద నీకు మాత్రమేనా ఈ శ్రమలు. సహోదరా సహోదరి, నీకు చక్కగా 2 పూటలు 3 పూటలు అవసరమైతే 4 పూటలు కూడా తిను. ఒక పూట నీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్లు తాగు. మినరల్ తాగుతావా, బోర్ నీళ్ళు తాగుతావా, ఏ నీళ్ళు తాగుతావా? ఒంటే ఉత్సతో నీ కడుపు నింపుతున్న వారు వారితో కొడుతుంది అంతా సౌభాగ్యంగా కదా. అవునే కదా? ఇంటి పోసినటువంటి పాత ఎప్పుడు పోతుందా అని చెప్పి ఇంటి దగ్గర పోసి చాలా భాగ్యము. పిండి కొంటావు, ఒప్పిన కొంటావు, ఇంకేం కొన్నావు, హిమాలయ కొంటావు, అది కొంటావు, ఇది కొంటావు. దేవి అని గొప్ప సహోదరి, నీకు కలిసి వచ్చే అంశం ఏముందో నీకు వచ్చిన శ్రమలో నుంచి చూడు. నీకు కలిసి వచ్చే అంశం ఏముందో నీకు వచ్చిన శోధల నుంచి చూడు. నీకు కలిసి వచ్చే అంశం ఏముందో నీకు వచ్చినటువంటి కష్టం నుండి చూడు. దావీదు అది చూస్తూ ఉన్నాడు. 40 రోజులుగా భయపెడతా ఉన్నాడు. 40 రోజులుగా భయపెడుతూ గొలియాతు సవాలు విసిరేశాడు. కానీ ఇశ్రాయేలీయులు దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందులో దావీదు యొక్క అన్నదమ్ములు కూడా ఉన్నారు, దావీదు యొక్క అన్నలు కూడా ఉన్నారు. దావీదు చిన్నోడు కాబట్టి తమ్ముళ్ళు లేడు, కాబట్టి అన్నలు ఉన్నారు. ఈ 40 దినాల నుండి దావీదు ఏం చేస్తున్నాడంటే, అన్నలు యుద్ధం చేస్తుంటుంటే దావీదు ఏం చేస్తున్నాడంట, ఆ తండ్రి అప్పగించినటువంటి మందను కాస్తా ఉన్నాడంట. ఒక రోజు 40 రోజులైన తర్వాత దావీదు తన యొక్క గొర్రెల మందని ఇంకొకటికి అప్పచెప్పాడు. అలా విడిచి వెళ్ళిపోలేదు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డేవిడ్. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అందుకనే దావీదు తాళపు దావీదుకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని ఇచ్చాడండి? బాధ్యత కలిగిన వాడు. అప్పగించబడినటువంటి మందకి మీదకి సింహం చంపాడు, అప్పగించబడినటువంటి మంద మీదకి ఎలుగుంట చంపాడు. ఇప్పుడు యుద్ధంలోకి ఆ అన్నలకి క్యారేజ్ పట్టుకోవాల్సి, క్యారేజ్ అంటే ఈ భోజనం లంచ్ తీసుకెళ్ళడానికి ఆ తండ్రి అప్పగిస్తే
ఈ గొర్రెల మందను కూడా తీసుకెళ్లి వేరే అతనికి అప్పగించి, ఒరే బాబు నేను వచ్చేదాకా ఇయ్యాలా నా గొర్రెలు నువ్వు హై రెస్పాన్సిబిలిటీ. అందుకే అతడు దావీదుకి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అందుకు దేవుడు అనదర్ పాయింట్. ఇట్స్ నాట్ మైనస్, సందర్భం వచ్చింది కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ దావీదు ఇజ్రాయేల్ పారిపోతాం, అందులో పారిపోయే వాళ్ళు అన్నలు కూడా ఉన్నారు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే పోయి మా పెద్దగా అంటే 17 ఇదంతా 15 తీసుకెళ్ళి ఒక 1 year దావీదు పెద్దవాడు. ఇది ఎంతే ఉంటుంది. పోయి సైన్యంలోకి పోయి ఆ అన్నలను పడకపోయి యోగక్షేమాలు అడిగేసి ఆ యుద్ధంలోనే అప్పగించి ఏం జరిగింది ఆ జరిగింది బహుమానం చెప్పాను. కాబట్టి ఏమని చెప్పానండి, ఆ, 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 వానిని చంపిన వానికి బహుగా ఐశ్వర్యము కలగజేసును, తన కుమార్తెనిచ్చి పెండ్లు చేసి. ఇది పాయింట్. ఇందాక గుర్తుపెట్టుకోమన్నాను కదా, వాళ్ళు బటర్ మిల్క్ పట్టుకెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోమని నన్ను గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ డాడీకి కూడా బటర్ మిల్క్ సంపాదించారు గుర్తుపెట్టుకున్నారు. మా ఇంట్లో లేదా అది అర్థం చెప్తున్నాను. దావీదు దేవుని గుర్తుపెట్టుకుంటా ఇష్ట వరకు అనుకున్నాను. గౌలు కూతున్నట్టు హెటర్ దావీదు అనుకున్నాను. ఈ వాక్యం ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటే దావీదు గౌలు కూతురు గురించి చదవనండి. తండ్రి ఇంటి వారందరూ కూడా ఇజ్రాయేల్ దేశంలో స్వతంత్రులుగా ఉండడం కొరకే ఎస్, ఆ కుటుంబంలో ఉన్నటువంటి తన తండ్రి, తన అన్నలు, తన సంబంధికులందరూ కూడా ఇజ్రాయేల్ దేశం ఎలా ఉండాలంటే స్వతంత్రులుగా ఉండాలి. ఎలాగొస్తుందండి ఇది? గోలియోతుని కొడితే వస్తుంది, సోదరుని జయిస్తే వస్తుంది, శ్రమను తట్టుకుని నిలబెడితే వస్తుంది, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తే వస్తుంది. లేదండి ఇజ్రాయేల్ దేశంలో తన తండ్రి ఇంటి వారందరికీ కూడా ఇప్పుడు దావీదు మనసంతా ఈ దేని మీద ఉందండి, తన తండ్రి ఇంటి వారందరినీ కూడా స్వతంత్రులుగా చేయాలి. తన తండ్రికి కూడా బట్టలు తెచ్చుకోలేడని చెప్పాను. దావీదు పిల్లని తెచ్చుకోవడం కాదు, దావీదు భార్యను తెచ్చుకోవడం కాదు, దావీదు ఐశ్వర్యం తెచ్చుకోవడం కాదు. దావీదు ఏం తీసుకొస్తున్నాడండి? తన ఇంటి వారందరికీ కూడా స్వాతంత్రం తీసుకొస్తుంది. హల్లెలూయ. దావీదుని బట్టి చెప్పలు కూడా హల్లెలూయ, స్వతంత్రము తీసుకొచ్చా. మీ ఇంటి వారికి మీరు ఏం తీసుకురావాలండి? స్వాతంత్రం తీసుకురావాలి. మీ ఇంటి వారికి మీరు ఏం తీసుకురావాలండి? క్షేమము తీసుకురావాలి. మీ ఇంటి వారికి మీరు ఏం తీసుకురావాలండి? స్వేచ్ఛ తీసుకురావాలి. మీ ఇంటి వారికి మీకు భరోసా ఇవ్వాలి. అరే నా కొడుకున్నాడు, అరే నా కుమార్తె ఉంది, అరే నా కోడలు ఉంది, అరే నా అల్లుడున్నా అనేటువంటి భరోసా నీ కుటుంబానికి నువ్వు అనుకున్నాడు అనుకోండి, ఇంటికి నువ్వు ఏం తీసుకొచ్చి స్వతంత్రం తీసుకొచ్చినట్ట, భరోసా ఇచ్చినట్ట. నిన్ను బట్టి స్వతంత్రముగా ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. బ్రతికితే అలా బ్రతకాలి. బ్రతికితే సహోదరుడు నిర్ణయాత్మకమైనటువంటి అడుగు దావీదు. అక్కడ అలెగ్జాండర్ ఏం చేశాడో తెలుసా? ఆ సమతలమైనటువంటి మైదానాన్ని యుద్ధ భూమిగా ప్రకటిస్తే ఆ సమతలమైనటువంటి మైదానంలో నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన చేస్తాడు. అదే వివేకముతో యుద్ధం చేస్తాడు. నువ్వు వివేకము గల నాయకుడు ఏం చేయమంటున్నాడండి? యుద్ధము చేయమంటున్నాడు. అక్కడ అలెగ్జాండర్ ఏం చేశాడంటే వివేకముతో యుద్ధం చేయడానికి నిర్ణయాత్మకమైనటువంటి అడుగులు వేశాడు. ఆలోచన నిర్ణయాత్మ అంటే స్టేబుల్, ఆలోచనలు తిరుగు ఉండదు. అలాంటి ఆలోచన ఇక్కడ దావీదు కూడా అదే నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. అలాంటి అడుగేస్తున్నాడు. ఎవరు కూడా నిలబడలేకపోతుంది. దావీదు అరే చేతిలో ఏమీ లేదు,
గోసి పెట్టుకుని వచ్చాడు. గొర్రెలు కాచుకున్నాడు. ఎట్లా ఉంటాడు? పట్టుపక్కన కట్టుకుని ఉంటాడా? ఇది కూడా అంతే కదా. గొర్రెలు కాచుకుని ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసాడు. ఈ గొర్రెలను వేరే వాడికి అప్పచెప్పేసి నేను వచ్చేదాకా క్యారేజ్ ఇచ్చేసి వచ్చేస్తాను, రసం దాకా ఉంటారని చెప్పేసి వచ్చేసాడు. ఇది ఎలా ఉంటాడు? అలాగే ఉన్నాడు. ఇది వచ్చి ఆడి ఆహార్యం తగినట్టుగా కానీ, ఆడి ఏజ్ తగినట్టుగా కానీ, అతని యొక్క ఆకారం తగినట్టుగా కానీ, అతనికి ఉన్నటువంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా కానీ ఏమి మాట్లాడట్లా. ఏం మాట్లాడు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. నేను వేసేస్తానండి. ఎవరిని తోలియాడు చాలా కేవలం సైకిల్ చదువుకోండి. చదువుకుందో మనం వేసేస్తే అది చేసింది కదా, అది తెలియదు కదా. కంట్రించే వారికి డౌట్ ఇంకా చాలా సార్ రెండోసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత చూడండి, నీ జీవితంలో నీ బ్రతుకును మార్చేటటువంటి నిర్ణయాత్మక నుంచి అడుగులు వేయాలి. నీ జీవితాన్ని అది అమాంతం మార్చేస్తుంది. అమాంతము ఆ అడుగు కోసం ఆలోచన చేయి, ఆ అడుగు కోసము కనిపెట్టు, ఆ అడుగు కోసము ప్రార్థనలో ప్రభుని అడుగుతూ ఉండు. ఆ అడుగు కోసం ఏమి చేయాలో అన్ని చేయి. ఆ అడుగు కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలో అన్ని నిద్రలేని రాత్రులు గడుపు. సోదరుడ సోదరి, దావీదు నిర్ణయాత్మక అడుగు, అలెగ్జాండర్ యొక్క నిర్ణయాత్మక అడుగు. అలెగ్జాండర్ ఏం చేసిందండి? ద గ్రేట్. ఇక్కడ దావీదు యొక్క నిర్ణయాత్మక అడుగు చూసినట్లయితే చాలా బలిష్టంగా, చాలా గొప్ప, చాలా చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నట్టు అనేక యుద్ధాలు చేసినట్టుగా వాడుకుని తట్టుకోలేవరని చూస్తే చాలా ఉంటారు కదా. ఇప్పుడు దావీదు సౌలుని ఎలాగైతే ఒప్పించాడు అది కూడా మనకు ఒప్పించిన సంగతి మీకు తెలుసు కదా. అక్కడే చెప్పాను. ఇప్పుడు ఏం కూడా అయితే సౌలు మొదటి అనుమానించినా కానీ ఇతని యొక్క కాన్ఫిడెన్స్ చూసి, ఇతని యొక్క కాన్ఫిడెన్స్ మరి ఎంతమంది ఉన్నారు ఏం చేయలేకపోతున్నారు, ఎంతమంది సైన్యంలో ఉన్నారు ఏమి చేయలేకపోతున్నారు, నేనున్నాను తాటిట్లాగా నేను ఏం చేయలేకపోతున్నాను, నేను తాటిట్లాగా నేను ఏం చేయలేకపోతున్నాను, నీడు ఏదో సరదా పడుతున్నాడు కదా ఒకసారి అవకాశం ఇవ్వకపోతే అని దేశం యొక్క పరువంతటిని కూడా దావీదు ఒకవేళ ఓడిపోతే ఈ సైన్యం అంతా కూడా ఏమవ్వాలండి? ఫిలిష్తీయులకి బానిసలు అయిపోతారు. ఇజ్రాయేలీలందరూ కూడా బానిసలు అయిపోతారు. సైన్యమే కాదు, దేశ జనులందరూ కూడా బానిసలు అయిపోతారు. భవిష్యత్తుని నన్ను విడిపించిన దేవుడు చిన్నప్పుడు ఫిలిష్తీయులు కూడా గెలవడానికి లేదా జీవితాన్ని మార్చేటటువంటి ఉత్తమ చేయడానికి దావీదు ప్రతి అడుగు చాలా ప్రియ సహోదరుడు సహోదరి ఇప్పుడు చూసినట్లయితే భయమును అడిగిస్తారు. అందరూ పారిపోతుంటే ఇప్పుడు భయం లేకుండా వచ్చారు. చిన్న పిల్లవాడయండి కూడా భయం లేకుండా. సైజ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. అంటే మనం ఏం చేస్తామండి? సైజ్ చూసి భయపడిపోతాం. అదో ఎంత శ్రమ, అరే ఎంత కష్టం, తప్పు, ఎన్ని లక్షల అప్పు అండి, ఎన్ని లక్షల అప్పు, ఎన్ని కోట్ల అప్పు, ఏమి ఇంకా సైజ్ అంటే కష్టం యొక్క సైజ్ చూసి భయపడిపోతూ ఉంటాం. అరే ఆడు ఎలా చేసేస్తాడు, ఇది ఎలా చేసేస్తాడు, అది అలా చేసేస్తాడు. సైజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. దావీదు విషయంలో సైజ్ అసలు మ్యాటర్ కానే కాదు. ఇంకో విషయం ఏంటంటే సమస్తము సాధ్యమని దావీదు అన్నాడు. సమస్తము సాధ్యమని దావీదు అన్నాడు. ఇంకా అతని సామర్థ్యం మీద అతడు నమ్మకం ఉంచాడు.
ఎవరి సామర్థ్యం మీదండి? ఆడ వస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు అంటే ఆడ వచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు. అర్థమవుతుందా? మనం చాలా మంది చేసి తప్పేటి చేసాం. ఆడ వస్తానన్నాడు, నేను అప్పు ఇస్తానన్నాడు, ఆడ వస్తానన్నాడు, నెలకొరడం డబ్బులు ఇస్తానన్నాడు, ఆడ వస్తానన్నాడు, నాకు అది కొని పెడతానన్నాడు, అది జరిగేది కొంత. ఎప్పుడు కూడా ఏం జరగాలండి? నీ సామర్థ్యం మీద, నీ యొక్క క్యాపబిలిటీ, నీ యొక్క క్యాలిబర్ మీద నువ్వు ఏం చేయాలండి? నీకు కంటే ప్రాముఖ్యమైన అంటే నీకు కంటే కూడా ప్రాముఖ్యం ఏది ఉంటే, నీ దగ్గర ఏది ఉంటే అదే చాలు. మరోసారి చెప్తున్నా, నీ దగ్గర ఏది ఉంటే అదే చాలు. అది దగ్గర ఏంటంటే, ఇది. హల్లెలూయా. ఫిలిస్తీన్లు అవతల కొండ మీద నిలబడ్డారు, ఇజ్రాయేలు ఈ కొండ మీద నిలబడ్డారు. మధ్యలో లోయ ఉంది. ఆ లోయ పేరు మీలో ఎవరైనా చెప్తారేమని. ఆ లోయ పేరు చదివేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎలా ఏంటండి? లోయ మధ్యలో ఉంది. ఆ కొండ మీద వీళ్ళున్నారు, ఈ కొండ మీద వీళ్ళున్నారు. ఇక్కడ సవాలు గొలియాదు విసురుతూ ఉన్నాడు. అరే, ఇజ్రాయేల్ సైన్యం నాకు పనికి రాదురా, ఒకడు వస్తే చాలు నన్ను కొట్టడానికి. నేను వాడి చేతులు ఓడిపోతుంది, మేము అందరూ వచ్చి దాసులు అయిపోతాం, నా చేతులు వాడు ఓడిపోతాం, మీరందరూ నాకు దాసులు అయిపోండి అని చెప్పి సవాలు అరుస్తూ ఉంటుంటే విభత్సమైనటువంటి వాతావరణం. ఇక్కడ సైన్యం అంతా కూడా పరారైపోయి పారిపోయే పరిస్థితులు. ఏం చేయాలా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో నా దగ్గర ఏది ఉందో దాన్ని మొదటిది మనం చూస్తే రెండవది లోయలోనికి పోయి 5 రాళ్లను వేడుకున్నాను. 5 రాళ్లను ఆ లోయ అంటాడు, గడంధకారపు లోయలలో నేను సంచరించినను ఎవరున్నారని అపాయం రాకుండా ఉంటుందండి. అర్థము అబ్రహాం దానికి 5 రాజులను జయించి తిరిగి వస్తున్నాను. 5 రాజులను జయించి తిరిగి వస్తున్నాను. లోతును అతని కుటుంబాన్ని విడిపించి దాని వెనక్కి పంపించేశాడు. దావీదు తన పనివారు 319 మంది కలిసి తిరిగి వస్తూ ఒక లోయలో ఉన్నారు. ఆ లోయ పేరు ఏలా అయిపోయింది. ఎవరు ఎలా ఎవరు బాబు 2 సార్లు ఎవరు రా ఎలా అలాగే ఉంటుంది. అదే ఈ లోయలో ఏం జరిగింది చెప్తా. మొదటి బల్ల ఆరాధన ఏం జరిగిందండి? మొదటి బల్ల ఆరాధన. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాంతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్తారండి? 319 మంది. మొట్టమొదటి బల్ల ఆరాధనలో పాల్గొన్న వారు ఎంతమంది అండి? 319. ఇది ఎవరిచ్చారండి? యాజకుడైన సాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఇచ్చారు. మెల్కీసెదెకు యాజక ధర్మములో, యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకత్వంలో అపోస్తలుల నియమం ప్రకారం మనం ప్రతి ఆదివారము ఏ నిబంధనను మనము ఆ లోయలో ఏముందండి? నిబంధన ఉంది. నిబంధన, దేవుని యొక్క నిబంధన. ఆ నిబంధన ఉన్న చోటకు పోయి దావీదు ఏం చేస్తున్నాడండి? 5 రాళ్ళు తీసుకొచ్చాడు. 5 రాళ్ళు. ఈ సహోదరుడా, ఈ 5 రాళ్ళే దావీదు యొక్క విజయాన్ని. హల్లెలూయా. దావీదుకి ఏం కనబడుతుందండి? ఏమీ కనబడతలేదు. చెరికి ఉంచబడినటువంటి నిధులు మాత్రమే. అదే అతని లక్ష్యము, అదే అతని గురువు, అదే అతని టార్గెట్. గెరా తీసుకొచ్చాడు. గొర్రెల కాపరి ఈ యుద్ధము తర్వాత, ఈ విజయము తర్వాత, ఈ పోరాటము తర్వాత రాజు అయిన దావీదు. అప్పటి వరకు ఎవరండి?
గొర్రెల కాపరి. యుద్ధము తర్వాత రాజు అయినటువంటి దావీదు. దావీదుకి 10,000 కొలదిగాను, సౌలుకి వేల కొలదిగా. చెప్పినది, నువ్వు చేయగలిగే యుద్ధము నువ్వు చేస్తే, నువ్వు చేయగలిగినటువంటి యుద్ధం అంటే చేయవలసిన యుద్ధం చేయాలి. అల్లాటప్ప యుద్ధాలతో, అల్లాటప్ప యుద్ధాలు చేస్తే ఇలా చెప్పాను కదా, దాని వల్ల ప్రయోజనం లేదు. అలెగ్జాండర్ చాలా యుద్ధాలు చేశాడు, కానీ ద గ్రేట్ అలెగ్జాండర్ అనే పేరు ఎక్కడ వచ్చిందండి? గౌగమేళ అనేటువంటి యుద్ధం వల్ల అతడు అక్కడ కనపరిచినటువంటి యుక్తిని బట్టి, అతని వివేకాన్ని బట్టి అతనికి ఆ పేరు. దావీదు అని చంపాడు, 7 మందిని చంపాడు, కానీ పేరు రాలేదు. దేని బట్టి వచ్చిందండి? ప్రయోజనం చంపడం వల్ల రాజు అని దావీదు అయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇతడు కూడా అనేక యుద్ధాలు చేశాడు. గర్భంలోనే యుద్ధం చేశాడు, జ్యేష్ఠత్వం కోసం అన్నతో యుద్ధం చేశాడు, ఆశీర్వాదం కోసము అన్నతో యుద్ధం చేశాడు, ఆస్తి కోసము మామతో యుద్ధం చేశాడు, మనుషులతో పోరాడాడు. కానీ సరైన పోరాటం చేశాడు. రేవు దగ్గర రాత్రంతా సరైన పోరాటం చేశాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. నీ జీవితము మార్చబడాలంటే నువ్వు సరైన యుద్ధము చేయవలసిందే, సరైన యుద్ధము జరిగించవలసిందే. జీవితాన్ని మార్చుకోవడము చేయడం, జీవితాన్ని మార్చుకోవడము. మొదటిగా మీరే చెప్పాలి. రెండవ రాయి, అది మూడవ రాయి, ప్రతిష్ఠిత రాయి, 4వ రాయి, మూల రాయి. రాయిలన్నింటిలో చెప్పినటువంటి 5 ప్రాంతాల్లో ఇప్పుడు ఈ 5 రాళ్ళు పట్టినటువంటి సంఘ విశ్వాసులు, సంఘ సభ్యులు దేనికి సాదృశ్యం ఉన్నారండి? దావీదు పట్టుకున్న 5 రాళ్లకు సాదృశ్యమైన ఈ 5 రాళ్లతో ఏముండాలండి? విజయము, విజయము, విజయము. మీ భుజం మీద ఏం పెట్టామండి? భారము పెట్టాం. కాబట్టి ప్రతి ఆదివారం మీరు వచ్చేటప్పుడు మీతో పాటు 2 కానీ 3 కానీ వచ్చే ఆదివారం పట్టుకుని రావాల్సిందే. వచ్చేసి ఇక్కడ పట్టుకున్నాం ఎట్లా చూపించామంటే కుదరదా. ఇది ఈ రాయి ఎలా పట్టుకుని కూర్చున్నారు కదా, ఈ 5 ఇంకా పెద్ద ఆయన 6 అర్థమైందండి. అప్పుడు మేము కూడా కూర్చుంటాం, ఎలా కూర్చోలేదు, ఎలా కూడా కూర్చుంటాం. మీదేంటండి? దావీదు యొక్క రాయిని తెప్పించాం. నేను అనేక మంది హల్లెలూయా, హల్లెలూయా. మా బ్రతుకులు మార్చి యుద్ధము చేయవలసిందే, మా జీవితాలు మార్చి యుద్ధము చేయవలసిందే, మా పరిస్థితులను మార్చే యుద్ధము మేము చేయవలసిందే, మా భవిష్యత్తుని మార్చే యుద్ధము మేము చేయవలసిందే, మా పిల్లల యొక్క ఉన్నతి కొరకు మేము చేయవలసిన యుద్ధము మేము చేయవలసిందే, మా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కొరకు, మా కుటుంబంలో ఆశీర్వాదకరమైన పరిస్థితుల కొరకు మేము యుద్ధము చేయవలసిన రీతిలో చేయవలసిందే. మాట్లాడారు. ఇదిగో దావీదు తన చరిత్రను మార్చుకుని యుద్ధము చేశాడు, తన భవిష్యత్తును మార్చుకుని యుద్ధము చేశాడు. గొర్రెల కాపరే, కానీ ఈ యుద్ధము తర్వాత అతడు రాజు అయిన దావీదు అయిపోయాడు. ఇదిగో ప్రభు మోసగాడే, ఈ యుద్ధము తర్వాత అతడు ఇజ్రాయేలు జాతిగా మార్చబడ్డాడు, ఒక నేషన్గా, ఒక జాతిగా, ఒక జనముగా మార్చబడ్డాడు. ఇదిగో ప్రభు మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఇదిగో ప్రభు మేము చేయబోయే యుద్ధము తర్వాత పేరు
మా కుటుంబ పరిస్థితులు, మా స్థితిగతులు, మా ఆశీర్వాదములు అన్ని దీవెనకరమైన చెప్పాలి. ఇదిగో ప్రభా, తీర్మానములు ఈ వాక్యం బట్టి ప్రేరేపణ. ఇదిగో ప్రభా, ఎస్ నేను కూడా చేయవలసిన యుద్ధము చేయవలసిందే, చేయవలసిన యుద్ధము చేయవలసిందే, జీవితాన్ని మార్చే యుద్ధము చేయవలసిందే. ఎవరైతే ఒక నిర్ణయాలు, ఎవరైతే ఒక తీర్మానంలోకి వస్తున్నారో, ఎవరైతే ఒక ప్రతిన పూనుకుంటున్నారో, ఇదిగో ప్రభు వారి యొక్క జీవితాల్లో సాధించడానికి ప్రేరణ స్థిరపరచు. ఇజ్రాయేల్ లాంటి ప్రేరణ స్థిరపరచు. అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి ప్రేరణ స్థిరపరచు. సమస్తమైన ఇప్పుడు ఎల్లప్పుడూ ఆమె